హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను బెంగళూరులో ఉన్నటువంటి వాణి విలాస్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాను. మా భార్యకి 7 months కంప్లీట్ అయింది. అదే రెగ్యులర్ చెకప్ కోసం వచ్చాము. ఏమో స్కానింగ్ చేయమని డేట్ ఇచ్చిండ్రి. ఆ డేట్ ప్రకారమే రావాలా, చేసుకోవాలి. కొన్ని టైంలో మాత్రం ఎమర్జెన్సీ అప్పుడప్పుడు ఎమ్మడిని చేస్తారు. కొంతమంది ఉన్నారు సోమరిపోతులు స్కానింగ్ చేసేటప్పుడు. ఈరోజుది డాక్టర్ ఈరోజు రాసి చేపి అంటే స్కానింగ్ లేకపోతే 2-3 రోజుల తర్వాత చేపి అంటే కూడా వాళ్ళైతే ఒక 15 రోజులు 20 రోజులు ఇట్లా డేట్లు వేస్తారు. అంతవరకు పిల్లలు ఏదో ఒక ప్రాబ్లంలో పడుతూ ఉంటారు. హాస్పిటల్లో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా హాస్పిటల్లో అందరికీ హెల్త్ గురించి, పిల్లల హెల్త్ గురించి చాలా అద్భుతంగా చూస్తారు. ఈరోజు మా పెద్దక్క, మా నడిపి అక్క, చిన్నక్క, ఇంకా మా చెల్లెలు అందరికీ నార్మల్ డెలివరీ అయ్యింది. హెల్తీగా ఉన్నారు పిల్లలంటే కారణం ఇది. ఇక్కడ కనిపిస్తున్న ఇదే హాస్పిటల్, వాణి విలాస్ హాస్పిటల్. ఇక్కడ 2 రూపీస్కి ఫిల్టర్ వాటర్ దొరుకుతుంది. మనమైతే ఇక్కడ కూర్చున్నాము ప్రశాంతంగా. మా భార్య అడ్మిట్ 2015 నుంచి చూస్తుండే, దాదాపు 10 ఏళ్ళ నుంచి చూస్తుండే ఈ హాస్పిటల్. ఇక్కడ నా బిడ్డ ఇక్కడే పుట్టింది. మా యొక్క కొడుకులు, మా చెల్లెలు కొడుకు ఈడే పుట్టిండు. ఇప్పుడు మళ్ళీ మాకి రెండోసారి ట్విన్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ టైం ఒక పాప ఉంది, 7 years అయింది మా భార్యకి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది. ట్విన్స్ అని చెప్పారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తేనేమి ఆ 7 month కంప్లీట్ అయింది. స్కానింగ్ కోసం వచ్చి రిపోర్ట్ చూసి ప్లజంటా అంటారు. మెయిన్గా తల్లి నుండి ఆహారము, అలాగే రక్తము పిల్లలకి సరఫరా కావడానికి అయ్యేదా ప్లసంటా అంటారు. ప్లసంటా అది బ్లడ్ సరఫరా కావడం లేదు, అందుకే ట్రీట్మెంట్ చేయమని చెప్పిండ్రు. ఆ ట్రీట్మెంట్ కోసం అయితే మేము నిన్న రాత్రి అడ్మిట్ అయినాము. నిన్నటి నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. అదే ఇంజెక్షన్ 12 hours ఒకసారి ఇంజెక్షన్ వేస్తారు. తర్వాత బేబీ మూమెంట్స్ అంతా బాగుంది. ఇప్పుడైతే నార్మల్గానే ఉంది. హార్ట్ బీట్ అంతా మంచిగా ఉంది. 7 months కదా, ఆయన డెలివరీ చేస్తే ఐసీయూలో పెడతారు. పెద్ద డాక్టర్లు ఏం డిసైడ్ చేస్తారు అనేది, ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రకారమే నడవాలి. ఎందుకంటే రేపటి నాడు ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే ట్విన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళు చెప్పిన విధంగా చేయాలి. అందుకే 2 days నుంచి హాస్పిటల్లో అయితే ఉన్నాము. ఇప్పుడు అంతా నార్మల్గా ఉంది. చూద్దాం ఏం చేస్తారో. ఈరోజు కూడా అంటే 10 గంటల తర్వాత రౌండ్స్ అని వస్తారు పెద్ద డాక్టర్లు. పెద్ద డాక్టర్లు చెప్పిన విధంగా చేయాలి. చూద్దాం ఏమేమి అవుతుందో. డెలివరీ కూడా చేసే పరిస్థితి రావచ్చు. ఇంకా చేస్తే కొంచెం పిల్లల తూకం అయితే బాగుంది. 2 పిల్లలకి ఒకరు 100 grams, ఇంకొకరు 200 grams తక్కువ ఉన్నారు. వెయిట్ అయితే తక్కువ లేదు, బాగుంది. ఇంకా మళ్ళీ ఏమేమి అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో